गुरुर्ब्रह्मा प्लेट देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। సూచనలు జాగ్రత్తగా వినండి. సౌండ్ పెంచాలేమో పర్వాలేదా? మొదటి సూచన ఏంటి అంటే మన కార్యకర్తలకి సూచన. ఈ క్లాస్ అయిపోగానే మేము ఈ బాధ్యత చేపట్టగలము, మేము కూడా ఈ కార్యవర్గంలో జాయిన్ అవుతాము అనేటటువంటి వాళ్ళు ఒక అప్లికేషన్ రాసి రెడీగా ఉంచుకోండి. ఇది అయిపోయాక ఇమ్మీడియట్ గా మన కార్యవర్గ సమావేశంలో వాళ్ళు నిర్ణయించి మీకు చేయవలసినటువంటి బాధ్యతలు మీరు ఎలా చేయాలో నిర్ణయించేస్తారు. కానీ అంత రిటర్న్ గా ఉండాలి. అర్థమైందేనా? అంతట ఎవరు ఏమి చేయదలుచుకున్నారో, వాళ్ళు ఏ బాధ్యతలు చేపట్టదలుచుకున్నారో మీరు అప్లికేషన్ లో రాసి ఇవ్వాలి. ఇది క్లాస్ అయిపోగానే రాసిచ్చాక వాళ్ళు ఇక్కడే మీట్ అయిపోతారు. అక్కడ మన గురు నిలయంలో అటు మీట్ అయ్యాక మీరు కాస్త బయట వెయిట్ చేస్తే మీకు ఏం చేయాలి, మీరు ఎక్కడ ఉండాలి, మీరు చేయవలసిన పనులు ఏంటి అవి వాళ్ళు చెప్పేస్తారు. మీకు నిర్ణయం వాళ్ళదే. అర్థమైంది కదా? కానీ మీరు ఏం చేయగలరు అనేది మాత్రం వాళ్ళకి చెప్పండి. మేము చేయగలము అంటే దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. అర్థమైంది కదా? ఇది ఎవరికి అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ చేతులు ఎత్తండి. అర్థమైంది కదా? రైట్, చూసుకోండి. తర్వాత మీటింగ్ వేసుకుని కన్ఫర్మ్ చేయండి. రెండవది, ఇవాళ జరగబోయేటటువంటి ఈ సాధనా శిబిరము ఒక ఛాలెంజ్ తో మనం మొదలెడుతున్నాం. నేను హిమాలయాలలో జూన్ 27న వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఛాలెంజ్ నువ్వు స్వీకరించగలవా అన్నారు. నా దేవుని నేను ఎప్పుడు స్వీకరిస్తూనే ఉన్నాను. అసలు ఏం చేయాలో చెప్పండి అన్నా. అందులో ఒక పాయింట్ ఏంటి అంటే భగవద్గీత ద్వారా ఒకే విశ్వాన్ని సాధించటం, మహాభారతాన్ని సాధించటం. భావం అర్థమవుతుంది కదా? చేత ఈ పొలిటీషియన్స్ వీళ్ళు బుర్ర లేదు, వాళ్ళకి అవగాహన లేదు. మనకి అవగాహన ఉన్నది. ఏంటి మన అవగాహన? పృథ్వీ అంతా కూడా స్వర్గంగా మారాలి. ఒక లాయర్ని ట్రైన్ నుంచి తోసేస్తారు సౌత్ ఆఫ్రికాలో గాంధీ గారు. ఎందుకు అంటే నువ్వు ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నా, నువ్వు తెల్లతోలు లేదు కనుక నువ్వు ఫస్ట్ క్లాస్ లో కూర్చోటానికి వీలు లేదు, డబ్బున్నా కొనుక్కున్నా. ఆ వ్యక్తి ఒక సంకల్పం చేశాడు, భారతదేశాన్ని స్వతంత్రం ఇప్పిస్తాను అని. ఇప్పించాడా లేదా? మరి అలాంటప్పుడు జగద్గురువు తలుచుకుంటే 1 సంవత్సరం లోపల, అంటే నెక్స్ట్ దత్త జయంతి నాటికి ఒకే విషయం వచ్చేయాలి. అదే సంకల్పం అండి. భగవద్గీత మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా సులభమైనటువంటి సంకల్పము అని అర్థమవుతుంది. అది అర్థమయ్యేటట్టు చేయడానికి ఈ క్లాసులే. ఒకే విశ్వము ఎలా ఏర్పడుతుంది,
రామరావణ యుద్ధం జరిగిపోగానే రామరాజ్యం రాలేదు. అర్థమవుతుంది కదా, రావణాసురుడు చచ్చిపోయినంత మాత్రం రామరాజ్యం ఎలా వస్తుంది? కానీ రావణాసురుడు చనిపోవటం వల్ల రామరాజ్య స్థాపనకి వీలు కలిగింది. కానీ రామరాజ్య స్థాపనకి 10,000 సంవత్సరాలు పట్టింది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ లోపల రాముడు అసలు శరీరాన్ని వదలటం మర్చిపోయాడు, పనిలో అంత లేనా అయిపోయాడు. అప్పుడు యముడు గారు వచ్చి నాయన ఇంక పద అన్నాడు. అంటే ఎప్పుడైతే మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తామో మనం చనిపోవటం మర్చిపోతాం, అమరులం అయిపోతాం. అంచేత మీ వయసు ఎంత, నాకెంత ఉంది, నాకేం రోగాలు ఉన్నాయి, నాకేం బాధలు ఉన్నాయి, అన్ని సెట్ అవుతాయి. కండిషన్ ఏంటంటే మీరు ఈ ఉద్యోగంలో జాయిన్ అవుతాయి. ఏ ఉద్యోగంలో? ఒకే విషయం తయారు చేయడానికి కావలసినటువంటి ఉద్యమంలో. ఈ ఉద్యమంలో ప్రపంచము అనేటటువంటి పంచీకరణంగా గాయత్రి, దత్తుడు, శివుడు, హనుమంతుడు, సూర్యుడు యొక్క దేవాలయాలు స్థాపిస్తున్నాను. అదిలో మనం ఇప్పుడు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం? దత్తుడు యొక్క దాంట్లో మాట్లాడుతున్నాం. పంచీకరణ గురించి నేను తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ భగవద్గీత దత్తుడుకి సంబంధం ఏంటి అంటే, దత్తుడు అన్నా జగద్గురువు అన్నా శ్రీకృష్ణుడు అన్నా ఒకటే. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అతను కొంతమందికి నాన్న, కొంతమందికి అన్న, కొంతమందికి తమ్ముడు, ఒకరికి భర్త, రకరకాల రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, కానీ వ్యక్తి అతనే. అలాగే ఈ విద్య నేర్చుకుంటున్నప్పుడు దత్తుడు, విద్య నేర్చుకున్నాక ఏ దారమ్మట నడిపించాలో చెప్పేటటువంటిది శ్రీకృష్ణుడు. అందుకని ఇక్కడ మనం నిత్యావతారం అని చెప్తున్నాం. ఇక్కడ దాన్ని అంటే విద్య నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ. మరి ఈ విద్య మొదలెట్టిగానే జరిగిన చమత్కారం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొత్తము భగవద్గీత 6వ అధ్యాయము, 12వ అధ్యాయము, 18వ అధ్యాయం మీద ఆధారపడి ఉన్నది. మొత్తము భగవద్గీత 6వ అధ్యాయము. 6వ అధ్యాయాన్ని ధ్యాన యోగము లేక ఆత్మ సంయమన యోగము అంటాం. అంటే 6వ అధ్యాయం ఏం చెప్తుంది? నువ్వు నిన్ను నియంత్రణ చేసుకుని శక్తిని ఉపయోగించుకోవటం, ఆ విద్య నేర్పుతుంది. ఇది ఒక రోజులో వచ్చేది కాదు. ఇంజనీర్ అవ్వాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, డాక్టర్ అవ్వాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే ఈ ఆత్మవిద్య నేర్చుకోవటానికి కొంత టైం పడుతుంది. కానీ ఇక్కడ సంవత్సరాలు మాత్రం పట్టవు. మన డైనింగ్ హాల్లో రాసిన కొటేషన్ మీరు ఖండతా పట్టండి ఇవాళ రాసుకుని. రేపు అడుగుతాను నేను. ఇది వివేకానంద యొక్క కొటేషన్. వివేకానంద ఏం చెప్పాడు అంటే, యోగము అంటే పరిణామ క్రమాన్ని అతి వేగముగా పూర్తి చేసుకుని సంవత్సరాలలో కాదు నెలలలో పూర్తి చేసుకోవటం అన్నాడు. భావం అర్థమవుతుంది కదా అందరికీ. అంటే ఈ యోగ విద్య మనం ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే, మొత్తము మానవ జాతికి కోట్ల సంవత్సరాలు పట్టేటటువంటి కాలాన్ని మనం కొద్ది నెలల్లో పూర్తి చేసేసుకుంటాం. ఈ కొద్ది నెలలలో పూర్తి చేసేటటువంటి దానికి 4 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే ప్రదక్షిణ. అది ఇవాళ మీరు కొంచెం నేర్చుకున్నారు, ఇంకా నెమ్మదిగా నడవాలి. నడుస్తున్నప్పుడు రేపు మంత్రం పెట్టి ఉంటుంది సీడీ, దాంతో గొంతు కలపండి. ఓపికంటే గట్టిగా, లేకపోతే మంద స్థాయిలో, కానీ ఆ మంత్రంతో మీ గొంతు కలవాలి. కనీసం 1 గంట తిరగాలి. ప్రదక్షిణ అంటే అది. మనము ఈ దేవాలయాలలో ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను మర్చిపోయాం. కానీ ఏ యజ్ఞము చేసినా, ఏ మహత్వపూర్ణమైనటువంటి కార్యక్రమాలు చేసినా ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అన్నది ది ఎండ్. అంతే కదా. దేవాలయానికి వెళ్తాం, ప్రదక్షిణాలు చేసుకుంటాం, యజ్ఞం చేస్తాం, ప్రదక్షిణాలు చేసుకుంటాం, ఇంట్లో పూజలు చేస్తాం, ప్రదక్షిణాలు చేసుకుంటాం. ప్రదక్షిణాలకి జాగా లేకపోతే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం నీ చుట్టూ నువ్వే తిరుగుతావు. యాని కానిక పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిక తాని సర్వాణి నశ్యంతి
ప్రదక్షిణాయాం పదే పదే అన్నది శాస్త్రము. శాస్త్రము అంటే అర్థం ఏంటి అంటే దాన్ని ప్రశ్నించాం మనం. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి నీరు వస్తుంది అంటే ఎలా వస్తుంది అని అడగవు, వస్తుందంటే చేస్తే వస్తుంది. అలాగే ఋషులు ఏం చెప్పారు, ప్రదక్షిణ చేస్తే మీ పాపాలు పోతాయి. దుఃఖాలు ఎందుకు వస్తాయి మనిషికి? పాపాల వల్ల వస్తాయి. ఇంచేత మీకు మానసికమైనటువంటి దుఃఖాలు ఉన్నా, కుటుంబపరమైనటువంటి దుఃఖాలు ఉన్నా, ఆర్థికమైనటువంటి దుఃఖాలు ఉన్నా, శరీరగత రోగాలకి సంబంధించినటువంటి దుఃఖాలు ఉన్నా అన్ని ప్రదక్షిణతో పోతాయి అన్నది ఋషుల వాక్ మీద మీకు నమ్మకం ఉండాలి. కానీ ప్రదక్షిణ ఎలా చేయాలో అర్థమైంది కదా మీకు. చాలా నెమ్మదిగా చేయాలి. అంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఇక్కడున్న ఆ దైవీ శక్తిని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడైనా దైవీ శక్తి ఉంటుంది. సిద్ధాంత ప్రకారం దైవీ శక్తి అన్ని చోట్ల ఉంటుంది. భగవంతుడు లేని చోటు ఏం లేదు. కానీ ఇల్లు కూడా ఒక చోటే. కానీ బెడ్రూమ్ అని వేరుగా పెట్టుకుంటాం, డ్రాయింగ్ రూమ్ అని వేరుగా పెట్టుకుంటాం. డ్రాయింగ్ రూమ్ లో చేసే పని బెడ్రూమ్ లో చెయ్యం, బెడ్రూమ్ లో చేసే పని డ్రాయింగ్ రూమ్ లో చేయలేం. చోటదే కదా, మన ఇల్లే కదా. ఇంత ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు. దేవాలయాలలోనే ఈ ప్రదక్షిణలు చేసుకోవాలి. అది ఎప్పుడైతే భారత జాతికి సంబంధించినటువంటి మనము మర్చిపోయామో ఈ దుర్గతి పట్టింది. స్కూల్కి రోజు ఎలా వెళ్తారో దేవాలయానికి కూడా రోజు వెళ్ళి తీరాలి మీ పాపాలు కడుక్కోవటానికి. ఇందుకు గంట సేపు, మిగతా 23 గంటలు మీరు వేసే పిచ్చి పిచ్చి పదాలు ఉంటాయి కదా, ఎక్కడెక్కడో అడుగులు వేస్తూ ఉంటాం కదా. 4 అడుగులు ముందుకు వేసి 8 అడుగులు వెనక్కి వేసాం అనుకోండి, మీరు ముందుకు వెళ్తారా వెనక్కి వెళ్తారా? మళ్ళీ ప్రశ్న అర్థం చేసుకోండి. 4 అడుగులు ముందుకు వేశారు, 8 అడుగులు వెనక్కి వేస్తున్నారు. ప్రతిసారి మీరు ప్రతిసారి 4 అడుగులు వెనక్కి వెళ్తారు, ముందుకు వెళ్ళరు. అవునా కాదా? అంచేత 24 గంటల్లో మీరు వేసేటటువంటి అడుగుల్లో దేవాలయంలో ప్రదక్షిణకి వేసే అడుగులో మాత్రమే మీ పాపాలను కడుగుతాయి. యాని కాని జ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. అంచేత నేను ఒక ప్రదక్షిణ చేస్తే చాలు నా పాపాలు పోతాయంటే పోతాయి. ఒక ప్రదక్షిణకి సరిపోయే పాపాలే పోతాయి. మరి రోజులో ఎంత చేస్తున్నాం మనం? అంచేత ఋషులు ఏం చెప్పారు అంటే మీరు 112 ప్రదక్షిణాలైనా చేసుకోండి, లేకపోతే 2 గంటల పాటైనా ప్రదక్షిణాలు చేసుకోండి. అప్పుడు మనం రోజు చేసేటటువంటి పిచ్చి పిచ్చి పనులు బ్యాలెన్స్ అయిపోయి ఒక అడుగు ముందుకు వెళ్తాం. భావం అర్థమైంది కదా అందరికీ? అంచేత ప్రదక్షిణలు తప్పవు, కన్సెషన్స్ ఉండవు. ఈ కన్సెషన్స్ ఇచ్చి ఇచ్చి ఏమైందంటే చివరికి ఇలా తగలలేవు. మా తాతగారి దగ్గర, మా తాతగారు సెంట్రల్ ఎక్సైజ్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నప్పుడు కొంతమంది ఇంట్లో పనిచేయటానికి ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అటెండర్స్ ఇచ్చేవాళ్ళు. సరే మా బామ్మగారు ఒకసారి ఒక అటెండర్ ఏమన్నాడంటే నాయన కూరగాయలు తీసుకురా అన్నాడు. సరే ఏం తెమ్మంటారు? బంగాళదుంపతే, అది లేకపోతే వంకాయ, అది లేకపోతే ఏదో 5-6 అడిగేది, అది లేకపోతే ఏం చేస్తా, లేకపోతే తిరిగి వచ్చేయండి, అంతగాడికి వెళ్ళటం ఎందుకు అన్నాడు. మనము దేవాలయాలకి ఆ పరిస్థితి తెచ్చుకుంటాం. ఎందుకు వెళ్తాం దేవాలయాలకి? భావం అర్థమైంది కదా? అంతైతే నేను కన్సెషన్స్ ఇవ్వని అంటున్నాను. కన్సెషన్స్ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, మీరు చేయలేనటువంటి పరిస్థితుల్లోది ఉపయోగించుకుని మీరు చివరికి అసలు ప్రదక్షిణా విధానం యొక్క భవ్యత పోగొట్టుకున్నాం. గ్రాండియర్ ఆఫ్ దట్. ప్రకృతి మొత్తము ప్రదక్షిణ చేస్తోంది. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. దగ్గరగా ఉన్న గ్రహం తొందరగా తిరుగుతుంది, దూరంగా ఉన్న గ్రహం నెమ్మదిగా తిరుగుతుంది. అందుకు మీకు చెప్పింది, మీరు దూరంగా ఉన్నారు ఆత్మజ్ఞానానికి, నెమ్మదిగా తిరగండి. గురువులు వాళ్ళు కొంచెం దగ్గరగా ఉన్నారు, కొంచెం వేగంగా తిరుగుతారు, గర్భగుడికి దగ్గరగా ఉంటారు. ఒక సైన్స్ అది. కరెక్ట్ డైమెన్షన్స్ లో హైడ్రోజన్ యాటమ్ ని హీలియం యాటమ్ ని చేసుకుని సూర్యుడు ఉద్భవిస్తాడు. అది సైన్స్ వచ్చి తెలుసు. మీకు ఆ సైన్స్ ఎక్కడ అక్కర్లేదు. భావం ఏంటి అంటే ఒక సెంటర్ చుట్టూ ఒకడు ప్రదక్షిణ చేస్తే ఒక సెంటర్ చుట్టూ 2 ప్రదక్షిణ చేయటం అన్నది హీలియం.
అలాగా ఒకే సెంటర్ చుట్టూ అనేక మంది ప్రదక్షిణ చేయటం అనేటటువంటిది సృష్టి. అది మనం ఇక్కడ మీనియేచర్ స్కేల్లో చేస్తున్నాం. అంటే మీరు సృష్టిని మార్చాలి అంటే దేవాలయాల్లో మీరు నేర్చుకున్నటువంటి విద్యను సృష్టి మార్చడానికి ఉపయోగపడుతుంది. భావం అర్థమవుతుంది కదా. అంచేత ఫస్ట్ కండిషన్ మీరు ప్రదక్షిణలు రెగ్యులర్ గా చేసుకోవాలి. నేను ఉన్నప్పుడు నాతో పాటు చేసుకోవటం ఖచ్చితంగా మీకు మంచిదే. రెండు రకాలుగా అది ఉపయోగపడుతుంది. ఒకటి శాస్త్ర ప్రకారంగా ఉపయోగపడుతుంది, రెండు కెమిస్ట్రీలో ఈ పదార్థాలు కలుస్తున్నప్పుడు ఉత్ప్రేరకము అని ఒక పదార్థం ఉంటుంది. ఉత్ప్రేరకము అంటే మీకు తెలుసు కదా, క్యాటలిస్ట్. అంచేత నేను ఉన్నప్పుడు మీరు చేసుకుంటే ఆ కార్యక్రమం కాస్త తొందరగా మీకు రిజల్ట్స్ వస్తాయి. అంచేత నేను ఎప్పుడు ఇక్కడికి వస్తానని చెప్పినా మీరు వీలు చూసుకుని నాతో పాటు ప్రదర్శనలు చేసుకోవాలి. నేను చేస్తాగా మీతో పాటు. ప్రదక్షిణ అయిపోగానే దక్షిణ ఇవ్వాలి. సిద్ధి సాయి మొత్తుకున్నాడు దక్షిణ గురించి. దాన్నే మనము ముక్కుబడి అని తీసుకుంటూ ఉంటాం. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలి అంటే కొంత మొక్కుబడి చెల్లాల్సిందేగా, కొంత వైట్ లోను కొంత బ్లాక్ లోను. కానీ ఇక్కడ అంతా వైటే, బ్లాక్ ఏం ఉండదు. భావం అర్థమవుతుంది కదా. అంచేత మీకున్న కోరికలన్నీ తీరిపోతాయి గ్యారంటీగా, డౌటే లేదు అక్కడ. కానీ దానికి తగిన దక్షిణ ఇచ్చుకోవడం నేర్చుకోండి. పూర్వకాలంలో అయితే గురుదక్షిణ అని ఉండేది. గురుదక్షిణ ఆ వ్యక్తి నేర్చుకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి గురుదక్షిణ ఉండేది తప్ప వ్యక్తి బట్టి కాదు. ప్రతి వ్యక్తికి ఒకే గురుదక్షిణ కాదు. శ్రీకృష్ణుని దక్షిణ అడగాల్సి వచ్చింది సాందీపని. సాందీపని విద్య అవుతే శ్రీకృష్ణుడికి నేర్పాడు. కానీ శ్రీకృష్ణుడు అన్ని విద్యలు రోజుకు ఒక విద్య చొప్పున నేర్చుకునేవాడు. 64 రోజుల్లో అయిపోయింది ఇక విద్యలంతా. సరే, గురువు గారికి ఒక పెద్ద అనుమానం వచ్చింది. ఇప్పుడు వీడిని ఏం గురు దక్షిణ అడగాలి? చేతగా లేదు గురువుకి. ఇందుకు విద్య అవుతే నేర్పించాను, పరీక్షలు పాస్ అయిపోయాడు. కానీ నిజంగా అతనికి ఏదైనా ప్రాబ్లం ఇస్తే సాల్వ్ చేయగలడా, సాల్వ్ చేయలేడా? మరి స్థాయి ప్రాబ్లం ఇవ్వాలి గురుదక్షిణ. చూస్తుంటే చాలా తెలివైన కురవాళ్ళ ఉన్నాడు. 64 రోజులలో 64 విద్యలు నేర్పిస్తున్నాడు. అప్పుడు ఆ స్త్రీ శక్తి ఆశ్రమంలో ఉన్నటువంటి గురుపత్ని చెప్పింది, మన కుర్రాడు చచ్చిపోయాడు కదా, వాడిని తెమ్మనండి అంది. సామర్థ్యం, కృష్ణుడి సామర్థ్యం అర్థమవుతుంది కదా. నేను అడగను, నేను చెప్పాక చెయ్యకపోతే వాడు బాధపడతాడు పిల్లవాడు. చనిపోయిన వాడిని నేనే బతికించలేను, ఈ అబ్బాయి ఏం బతికిస్తాడు? నీకెందుకు? నాకు నమ్మకం ఉంది వీడు చేయగలడు. అయినా గురువు చెప్పడు. ఎందుకంటే గురువు సామర్థ్యాన్ని బట్టి పరీక్ష పేపర్ సెట్ చేస్తాడు, సిలబస్ బట్టి. కానీ వీడోడు తెలివైన వాడిగా ఉన్నాడని వాడికి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏ ఇవ్వడు. అందరికీ ఏ ప్రాబ్లం ఇస్తాడో అదే ప్రాబ్లం ఇస్తాడు. కానీ గురుపత్నికి నమ్మకం ఉంది. చూసింది కదా సుధాముడు వాడితో చేసిన మ్యాజిక్లన్నీ, బలరాముడు వాళ్ళతో వింది కదా కథలు. చిన్నప్పుడు గోకులాల్లో ఇచ్చేసాం మేము అని బలరాముడు చెప్పుకునేవాడిగా, కృష్ణుడు చెప్పుకోకపోయినా. మరి ఇన్ని రాక్షసుల్ని సంహరించిన వాడు మృత్యు అనే రాక్షసుని కూడా సంహరించగలడు కదా. సరే, ఆవిడ చెప్తుంది. కృష్ణుడు వెళ్ళి అడుగుతాడు, ఏంటి గురువు గారు నాకు ప్రాబ్లమ్స్ ఇవ్వటం లేదు, పరీక్ష పెట్టడం లేదు, ఈ కాలంలో అయితే పరీక్షలు పెట్టద్దు, పోస్ట్ పోన్ అంటారు. మరి కృష్ణుడు అలా అనలేదు, పరీక్ష పెట్టండి సార్, తొందరగా వెళ్ళిపోతాను నేను. అప్పుడు గురుపత్ని చెప్తుంది, తీసుకురా అని. వెళ్ళి తీసుకొస్తాడు. తెలుసు కదా కదా మీకు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే గురు దక్షిణ. మీ సామర్థ్యాన్ని బట్టి మీరు దక్షిణ ఇవ్వాలి తప్ప రూపాయి చాలా పావులా చాలా అనే మాట వదిలేయండి. దీన్ని నేను ఇది వరకు మీకు అంశదానము అనే పేరుతో అందించాను. అంశదానము అంటే మీరు ఎంత సంపాదిస్తున్నారో అందులో 10వ వంతు గురువుకి ఇచ్చేయండి. అదే చాలా నియమ ప్రకారం పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా చమత్కారాలు చూస్తారు. అద్య తిష్ట దశాంగులం అని
పురుష సూక్తంలో ఉంది ఇది. వెబ్సైట్ లో టిట్టింగ్ అని ఒక హెడ్డింగ్ ఉంది, TITHING, టిట్టింగ్ అంటే వాడికి వచ్చిన దాంట్లో 10వ వంతు ఇస్తాడు, ఎక్కువ ఇవ్వడు తక్కువ ఇవ్వడు. దాన్ని బట్టి వాళ్ళు కోటీశ్వర్లు ఎలా అయ్యారో వాళ్ళు రాసుకున్నారు అక్కడ, మీరు వెబ్సైట్ లో చూసుకోండి. అంటే ఇక్కడ దక్షిణ అనేటటువంటిది మీ సామర్థ్యాన్ని బట్టి ఇవ్వాలి తప్ప రూపాయి పావలా ఇస్తాను సార్ అంటే రూపాయి పావలాయే ఉంటుంది మీకు. గాంధీ గారు ఇంకా భారతదేశానికి స్వాధీనం రాకముందు ఫండ్ కలెక్షన్ చేసుకుంటూ ఉండేవారు. మరి కాంగ్రెస్ కార్యకర్తలు వాటికి డబ్బు కావాలి కదా, ఫండ్ కలెక్షన్ చేస్తూ ఉంటే బజాజ్, ఈ బిర్లాలు, టాటాలు లక్షలు కోట్లు ఇచ్చేవాళ్ళు. ఒక చోట ఒక బిచ్చగత్తె ఆ రోజు తను అడుక్కుని తెచ్చిన 4 గణాలు ఇచ్చేసింది. ఆవిడ్ని డయాస్ మీదకి పిలిచి, ఈవిడ నిజమైనటువంటి త్యాగి. ఎందుకు అర్థమైందా? బిచ్చగత్తె ఆ రోజు 4 గణాలంటే చాలా ఎక్కువే, కడుపు నిండిపోయింది 2 పూట్ల. నువ్వు కోట్లు ఇచ్చినా నువ్వు ఎంత ఇచ్చావు, నీకున్న దాంట్లో కొంత ఇచ్చావు. ఆ బిచ్చగత్తె పూర్తిగా ఇచ్చింది. అది అర్థం చేసుకోండి. అక్కడ బిచ్చగత్తెలాగా ప్రవర్తిస్తారో టాటా బిర్లాలాగా ప్రవర్తిస్తారో మీ ఇష్టం. అంటే 4 గణాలే ఇచ్చుకొని బిచ్చగత్తెలు అవుతారు అంటే ఇది బాగుంది సార్, బిచ్చగత్తెలు అయిపోతాను అంటే కరెక్టా తప్ప? అది 4 గణాలంటే బిచ్చగత్తె 4 గణాలు ఇచ్చింది, మరి నువ్వెంత ఇవ్వాలి? నేను మొత్తం జీతం ఇచ్చేయాలి. అప్పుడు బిచ్చగత్తె 4 గణాలు ఇచ్చిన దానికి సమానం అవుతుంది. మరి ఇవ్వలేము కదా, ఇచ్చినా కుదరదు. అది కుటుంబం అది ఉంది కదా. అంతటా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే 1/10 ఆఫ్ యువర్ ఎర్నింగ్ గురువుకి వెళ్ళిపోవాలి. ఆ దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు మీ పేర్లు ఇక్కడ రికార్డ్ చేసుకోండి. మీరు ఏ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాలో ఉన్నటువంటి మన కార్యక్రమాలకి అది అందజేయండి. ఇక్కడే ఇవ్వక్కర్లే, భావం అర్థమవుతుంది కదా. అంతేత ప్రదక్షిణ దక్షిణ. ఇది మనం ఎలా అనుకోవచ్చు అంటే, కుర్రవాడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఇంటి నుంచి కాలేజీకి వెళ్తాడు, కాలేజీ నుంచి ఇంటికి వస్తాడు ప్రతిరోజు. ఇది ప్రదక్షిణ. ఫీజు కడతాడు, దక్షిణ. అప్పుడే ఇంజనీర్ అయ్యేది. రోజు కాలేజీకి వెళ్ళాలి, వెళ్లకుండా నేను ఇంజనీర్ అయిపోతానంటే కుదరదు. ఫీజు కట్టకుండా నేను ఇంజనీర్ అవుతానంటే కుదరదు. కానీ ఇవి రెండూ చేసినా ఇంకో పని చేయాలి. కాలేజీకి వెళ్ళి సంతకం పెట్టి సినిమాకి వెళ్ళిపోకూడదు, కాలేజీలో ఉండాలి. అంటే ఆ కాలేజీలో గురువులు చెప్పేటటువంటి పాఠాన్ని మీరు నేర్చుకోవాలి. ఈ పాఠాన్ని ఎలా నేర్చుకుంటాం మనం అంటే జ్ఞాన గంగా అంటాం. మనం జ్ఞానాన్ని దేంతో పోలిస్తాం? మనం గంగతో, అంటే నీటితో పోలిస్తాం. ఈ జ్ఞాన గంగ ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడక్కడ తీర్థాలు ఉంటాయి. మన తీర్థక్షేత్రాలన్నీ కూడా ఎక్కువగా నదుల ఒడ్డునే ఉంటాయి. గంగా నది ఒడ్డునే కాదు, ఒకవేళ కొండల మీద ఉంటే పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి అంటే మళ్ళా నీరు, తీర్థము. ఇంతట మీరు అంశదానాలు ఇచ్చుకుని ప్రదక్షిణాలు చేసుకున్నా మళ్ళా ఏం తీసుకోవాలి? తీర్థము తీసుకోవాలి. మీ ఇంట్లో తీర్థం కుదరదు. నేను ఇంట్లో చదువుకుంటాను అంటే మీకు డిగ్రీ రాదు. ఎక్కడ తీర్థం తీసుకోవాలి? దేవాలయంలోనే తీసుకోవాలి. అది మళ్ళీ మర్చిపోయాను. చదువుకోవటానికి నీ కుర్రవాడు మాత్రం ఇంత పెద్ద బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోవాలి స్కూల్కి, నువ్వు మాత్రం దేవాలయానికి రావు. నీకు దేవతల అనుగ్రహం రాదు. ఇంకా భారతీయులుగా మనం ఇంకా మనుగడ సాగుతోంది అంటే మన పూర్వీకులు చేసినటువంటి పుణ్యమే తప్ప మనం చేస్తున్న వెధవ పనుల వల్ల అసలు ఎప్పుడో భారతదేశం నాశనం అయిపోయింది. దేవాలయాలు ఎలా ఉన్నాయి చూడండి. ఏ దేవాలయంలోనూ ఈ విద్య లేదు, ప్రదక్షిణ లేదు, దక్షిణ లేదు, తీర్థము లేదు. తీర్థము అంటే ఏంటి? గురువుల దగ్గర పంచుకున్నటువంటి జ్ఞానము. ఉదాహరణ అర్థమవుతుంది. ప్రదక్షిణ అంటే రోజు కాలేజీకి వెళ్ళి రావటం, దక్షిణ అంటే కాలేజీకి ఫీజు కట్టడం, తీర్థం పుచ్చుకోవటం అంటే కాలేజీలో వెళ్ళి జ్ఞానాన్ని జరుపుకోవటం. చేత ఒకరోజు తీర్థం పుచ్చుకుంటే చాలా వారానికి. మీ పిల్లవాడు వారానికి ఒకసారి వెళ్తానంటే ఒప్పుకుంటారా మీరు? రెసిడెన్షియల్ కాలేజీలో అయితే చావకొట్టి చెవులు మూస్తాం. చేత ఇక్కడికి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి మీరు.
ప్రసాదం అంటే అర్థం ఏంటి? తీసుకున్న జ్ఞానాన్ని ఇతరులకి పంచిపెట్టడం. ఇంజనీర్ అయిపోయాక వాడు ఆ జ్ఞానాన్ని ఏ కంపెనీకి ఇవ్వకపోతే వాడు ఇంజనీర్ అయినా అవ్వకపోయినా ఒకటే. నా ఇంట్లో నేను ఉపయోగిస్తాను అంటే ఇంజనీర్ లాభమా? విద్యని అర్థమవుతుంది చెప్పింది. నువ్వు డిగ్రీ తీసుకున్నావు, ఉద్యోగం లేదు, నీకేం లాభం? అంచేత నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏమవ్వాలి? ప్రసాదంగా మారాలి. అది ఆ విద్య యొక్క 4 లక్షణాలు: ప్రదక్షిణ, దక్షిణ, తీర్థము, ప్రసాదము. ఇక్కడ ఈ విద్య నేర్చుకోవటానికి తీర్థానికి మధ్య మీరు మీ కోరికలు తీర్చుకోవచ్చు. అసలు ఈ యజ్ఞ విధానం ఉద్దేశం అది. ఇవాళ మొత్తం యజ్ఞ విధానం నేను మీకు చెప్పలేను, కానీ దీపాలు వెలిగించేమని ముందు ఆగ్నేయం దీపం చూడండి జాగ్రత్తగా. 12 ఇటుకలు, 12 రాసులు అర్థం చేసుకోండి. రేపు ఇంకా డీటెయిల్ గా చెప్తా. ఇవాళ లేట్ అయింది కదా కొంచెం. 12 ఇటుకలు నీ శరీరం. ఇంకా ఆగ్నేయాన్ని వెలిగించమ్మా దీపం. తర్వాత ఈశాన్యాలు వెలిగించండి. వాయువ్యం, నైరుతి, మధ్యలోది. చేయి జాగ్రత్త, కాలుతుంది ఇక్కడ. అందరికీ పుష్పాలు అక్షింతలు వచ్చాయి కదా, అవి చాలా ముఖ్యం. అవి 5 అగరత్తులు ఒకేసారి వెలిగించేయమ్మా. అగరత్తులు 5 ఒకేసారి వెలిగించేయి. అందరికీ పుష్పాలు అక్షంతలు వచ్చాయి కదా, చేతిలో తీసుకోండి. అవి ఇక్కడ యాక్చువల్ గా ఏం చేయాలి అంటే మనం ఆహుతులు వేయాలి మంత్రంతో. ఇక్కడ ప్రదక్షిణలో మీరు మంత్ర జపం చేశారు. ఒకడు గంట సేపు చేసిన దాంట్లో గ్యారంటీగా 100 మంత్రాలు అయి ఉంటాయి, అంతకంటే ఎక్కువ అయిపోతాయి కదా. మీరు 100 మంది ప్రదక్షిణాలు చేశారనుకోండి, ఏమవుతుంది? ప్రతి ఒక్కడికి 1000 మంత్రాల ఫలితం వస్తుంది. ఎందుకు వస్తుంది? కారణం ఏంటి అంటే మీ ఇంట్లో ఒక కొవ్వొత్తి వెలిగించారు. అలాగే మనం 10 మంది మన ఇళ్లలో 10 కొవ్వొత్తులు వెలిగించుకున్నాం. ఒక్కొక్కడికి ఎంత వెలుతురు వస్తుంది? ఒక కొవ్వొత్తి వెలుతురే వస్తుంది. 10 మంది ఒక చోట వెళ్తుంది, వాళ్ళ కొవ్వొత్తులు తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి 10 కొవ్వొత్తులు వెలుతురు వస్తుందా, లేకపోతే ఒక కొవ్వొత్తి వెలుతురు వస్తుందా? భావం అర్థమైంది కదా. ఇంతటా సామూహికంగా చేస్తే మంత్ర జపము అనేక రెట్లు పెరుగుతుంది. అంచేత మీరు సామూహికంగా ప్రదక్షిణ చేస్తున్నటువంటి మంత్ర జపము ఒకటి ఆ విద్య తెలిసిన వాళ్ళ ద్వారా ఉత్ప్రేరకం అవుతుంది, అంటే ఫాస్ట్ గా గ్రో అవుతుంది. రెండోది ఏంటి? గర్భగుడిలో ఉన్నటువంటి దేవతా శక్తి యొక్క అనుగ్రహం ఉంటుంది. ప్లస్ మామూలు మంత్ర జపం చేశారా మీరు, ఒక్కళ్ళే 100 మంది కలిసి ప్రదక్షిణం చేశారనుకోండి, ఎంత అవుతుంది? అది 100 × 100 10,000 మంత్ర జపం అవుతుంది. అంతేత ప్రతి ఒక్కడికి ఎంత రిజల్ట్ వస్తుంది? 10,000 మంత్ర జపం రిజల్ట్ వస్తుంది. మేము ఇంట్లో కూర్చొని చేస్తానంటే ఎన్నిసార్లు చెప్పినా నేను అంటే రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక సంఘటన గుర్తొస్తుంది. బాగా డబ్బున్నటువంటి వాళ్ళు రామకృష్ణ పరమహంసని మీరు ఎంత త్యాగధనులో అని పొగిడేశారు. ఈయన సిగ్గుపడ్డాట రామకృష్ణ పరమహంస. నేను త్యాగధనుని ఏంటి, చాలా పెద్ద ఆత్మధనం కోసం ఈ భౌతిక ధనాన్ని వదిలేను నేను, మీరు ఆత్మధనాన్ని వదిలేసుకుని భౌతిక ధనం కోసం వెంటబడుతున్నారు, అసలు నిజమైన త్యాగులు మీరరా అని. అంచేత మీరు కూడా నిజమైన త్యాగులే.
ఇంచేతంటే ఇక్కడికి వస్తే మీకు ఎక్కువ జపశక్తి వస్తుంది కదా, మా ఇంట్లోనే చేస్తాం. మూర్ఖత్వం యొక్క పరాకాష్ట అది. మిమ్మల్ని పొగడటం లేదు, తిడుతున్నా. అంచేత కలిసి జపం చేయండి, ప్రదక్షిణ చేస్తూ జపం చేయండి. ఇంకా ఈ జపశక్తిని మనం ఉపయోగించుకోబోతున్నాం, రేపు ఇంకా స్పష్టంగా చెప్తాను. కానీ ఇదేంటిది? మీ శరీరం 12 రాళ్ళు, ద్వాదశ రాశులు, అందులో పంచ ప్రాణాలు ఉన్నాయి. మనకి పంచ ప్రాణాలు ఉన్నాయి, 5 ప్రాణాలకి టైంగా వెలిగించుకున్నాం. ఇవి మనం కోరిన కోరిక వైపు వెళ్ళాలి. కోరిక అన్నది ఆధ్యాత్మిక భాషలో వాసన అంటాం. వాసనలు ఉన్నాయంటే కోరికలు ఉన్నాయని అర్థం. అంచేత మన కోరిక యొక్క వాసనలు ఎలా ఉంటాయంటే 5 అగరొత్తులు. అంటే ఏంటి? మన పంచ ప్రాణాలు నా కోరిక వైపు ఉపయోగిస్తాను. అప్పుడే కదా సిద్ధి వస్తుంది. నీకు కావాల్సింది మనస్ఫూర్తిగా చేస్తే ఫలితం వస్తుంది. ఇంకా చేతిలో పట్టుకోండి మీ ఇది. మొట్టమొదటగా ఆరోగ్యానికి సంబంధించినటువంటిది కోరుకోండి. మీకు వ్యక్తిగతమైనదైనా లేకపోతే కుటుంబంలో స్నేహితులకి ఎవరికైనా ఆరోగ్యం కావాలంటే స్పష్టంగా కోరుకోండి. నేను ఇప్పుడు చెప్తున్నది మీరు పైకి అనొద్దు, లోపల అనుకోండి. ఈ రోజు నుంచి నా శారీరక బాధలు తొలగిపోయాయి. పైకి అనొద్దు. ఈ రోజు నుంచి పైకి అనొద్దు. ఈసారి ఎవరైనా అంటే లేచి గోడ కూర్చోయిస్తా. నేను అంటున్నాగా, మీరు మనసులో మాత్రం అనుకోండి. ఈ రోజు నుంచి నా శారీరక బాధలు తొలగిపోయాయి. మనస్సులో మళ్ళీ మళ్ళీ అనుకోండి. ఆలోచనల యొక్క శక్తి మీకు తెలీదు, ఇప్పుడు అర్థం అవుతుంది. చాలా సార్లకి మూకం కరోతి వాచాలం పంగుం లంగైతే గురు యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఆ శ్లోకాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. మాటలు రాని వాడికి మాటలు వస్తాయి. నడవలేని వాడు కొండలెక్కేయగలడు. చేత సాధారణమైనటువంటి శక్తి కాదు మనం ఇక్కడ ఉపయోగించుకుంటున్నటువంటిది. ఈ రోజును పైకి అనొద్దు. ఈ రోజు నుంచి నా శారీరక బాధలు పరిపూర్ణముగా తొలగిపోయాయి. జీవితాంతము నవ్వుతో ఆనందిస్తూ జీవిస్తాను. జీవితాంతము ఆనందముగా సంపూర్ణ ఆరోగ్యముతో జీవిస్తాను. జీవితాంతము సంపూర్ణ ఆరోగ్యముతో జీవిస్తాను. రిపీట్ చేసుకోండి. ఖాళీగా ఉండదు. అసలు పవర్ ఇది. ఇంతసేపు ప్రదర్శన చేసింది, ఈ మంత్ర జపాలు చేసేది దీనికోసమే, ఈ ఫలసిద్ధి కోసమే. జాగ్రత్తగా చేసుకో. మనసు అనుకోండి. ఈ రోజు పైకి అనొద్దు. ఈ రోజు నుంచి నా శారీరక బాధలు పరిపూర్ణంగా పోయాయి. జీవితాంతము నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉంటాను. మూడు సార్లు మంత్రం చెప్తాం. ఈ మంత్రం మీ అందరికీ వచ్చు కనుక నాతో గొంతు కలపండి. 3 సార్లు ఈ మంత్రంతో ఆహుతులు వేస్తున్నాం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఇదం మహామృత్యుంజయాయ ఇదం న మమ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఇదం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఇప్పుడు సంపదల కోసము, ఆర్థికమైనటువంటి వనరుల కోసము ఆహుతి వేస్తున్నాం. సంకల్పం చెప్పుకుంటున్నాం. పైకి అనొద్దు. ఈ రోజు నుంచి పైకి అనొద్దు.
అంత కంట్రోల్ లేకుండా ఉంటే ఎట్టా మీరు వినకుండా. ఈ రోజు నుంచే నా యొక్క ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయాయి. ప్రపంచంలో ఉన్న అనంత సంపదల శక్తిధారలతో నాకు సంబంధము ఏర్పడినది. ప్రపంచములో ఉన్న అనంత సంపదల శక్తిధారలతో నాకు సంబంధము ఏర్పడినది. ప్రపంచములో ఉన్న అనంత శక్తిధారలతో, సంపదల యొక్క ధారలతో, సమృద్ధితో నాకు సంబంధము ఏర్పడినది. కళ్ళు మూసుకుని ఆ లింక్ పెట్టుకోండి. ఆ ఫీలింగ్, ఆ బంగారం. మనం ఇక్కడ గీత సాధన చేయటానికి వస్తే గీత యొక్క మొదటి ఆశ్రయం ఏంటి అంటే ధ్యాన యోగం. నాత్యుచితం నాతి నీచం శైలాజన కుశోత్తరం. పైకి కిందకి కానిటువంటి దర్భాసనం మీద కూర్చోవాలి అని. ఎన్ని దర్భాసనాలు వచ్చాయి? అందరికీ వచ్చే దర్భాసనాలు. ఆ చమత్కారాన్ని మీరు అర్థం చేసుకుని ఉపయోగించుకోగలగాలి. ఇది అంచేత ఈ దర్భాసనాన్ని ఆ దత్తుడి యొక్క మొదటి అనుగ్రహం మీకు లభించింది. అది చూడండి, అఖండమైనటువంటి సంపద ఎలా ఉంటుందో. మీరు ఇంట్లో కూర్చొని ప్రదర్శనలు చేస్తే రావు ఇవి. వాళ్ళెవరో దర్భలు, వాళ్ళు ఎందుకు ఎక్కడ నేను కూర్చొని వస్తున్నాను ఇటు దర్భాసనాలు తెచ్చామండి అన్నారు. ఎందుకని నేను అడగలే, సరే పెట్టెక్కడన్నా దారిలో నాకు పెట్టింది. అసలు భగవద్గీతలో చెప్పేది అదే కదా. మరి అలాంటప్పుడు అందుకు ఇన్సిస్ట్ చేశా మీరు తీసుకోండి అని. ఇంచేత ఇది ఆ అఖండమైనటువంటి గురుసత్తా యొక్క సంపదతో లింకు. కానీ ఉత్తిని ఇస్తాడా మరి సంపద? చదువుకున్న వాడికే జ్ఞానం, కొనుక్కోవాల్సిందే ఏదైనా. కానీ దర్భాసనాన్ని మీరు ఆ పులకింత చూడండి. మీరు ఎంత జాగ్రత్తగా ఆ దర్భాసనాన్ని మీరు ఉపయోగించుకోవాలో. దత్తుడే మీ సాధన మొదలెట్టడానికి పంపించినటువంటి దర్భాసనాలు. అతి పరిస్థితుల్లోనూ దాన్ని మీతోనే ఉంచుకోండి. అంటే ఎప్పుడు సంఖ్యలో పెట్టి తిరగక్కర్లేదు. కానీ ఎప్పుడు మీరు ఏమి చేయదలుచుకున్నా కూడా ఆ దర్భాసనాల మీద కూర్చొని చేసుకోండి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇన్సిస్ట్ చేశాను? అప్పుడు మీకు అర్థం. అందుకే గురువు చెప్పింది ముందు చేసేయండి, తర్వాత మీకే అర్థం అవుతుంది. అనంతమైనటువంటి సంపదల యొక్క ధారలతో సంబంధము ఏర్పడింది. ఊహించుకున్నది ఇదే భాషతో. అనంతమైన సంపదల ధారలతో సంబంధము ఏర్పడింది. స్ట్రీమ్స్ ఆఫ్ ప్లెంటీ అంటాడు జీసస్ క్రైస్ట్. అందరూ ఒకే భాష మాట్లాడతారు. భావం అర్థం అవుతే దెబ్బలాట్లే లేవు, అర్థం కాకపోతే అన్ని దెబ్బలాట్లే. అనంతమైనటువంటి సంపదల యొక్క ధారలతో సంబంధము ఏర్పడింది. 3 సార్లు ఈ మంత్రాలతో ఆహుతులు వేసుకుందాం. అందరికీ తెలిసి ఈ మంత్రాలు. ఓం దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థే స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాతదన్య సర్వోపకార కరణాయ సదాద్ర చిత్త స్వాహా. ఇదం మహాలక్ష్మీ ఇదం మమ. ఓం దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థే స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాతదన్య సర్వోపకార కరణాయ సదాద్ర చిత్త స్వాహా. ఇదం మహాలక్ష్మీ ఇదం మమ. ఓం దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థే స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాతదన్య సర్వోపకార కరణాయ సదాద్ర చిత్త స్వాహా. ఇదం మహాలక్ష్మీ ఇదం మమ. చదువు కోసము పిల్లలు బాగా చదువుకోవాలని, మాకు కూడా జ్ఞానం రావాలని భావనతో, భావన స్పష్టంగా మనస్సులో అనుకోండి. ఈ రోజు నుంచే పైకనందమ్మా, ఈ రోజు నుంచే నేను, నా పిల్లలు సరస్వతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందుతున్నారు. ఈ రోజు నుంచి నేను,
నా పిల్లలు, టీచర్స్ అయితే వాళ్ళకి పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుంది, మామూలు వాళ్ళకి పిల్లల సంఖ్య తక్కువ ఉంటుంది. ఆ భావన అంతా కూడా ఆధ్యాత్మిక దాంట్లో భావం ముఖ్యం. యద్భావం తద్భవతి. ఆ భావనే ఈ రోజు నుంచి నాకు మరియు నా సంతానానికి సరస్వతీదేవి అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటుంది. మంత్రం చదువుతాను, 3 సార్లు ఆహుతులేద్దాం. ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం స్వాహా. ఇదం మహాసరస్వత్యై ఇదం నమః. ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం స్వాహా. ఇదం మహాసరస్వత్యై ఇదం నమః. ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం స్వాహా. మహాసరస్వత్యై ఇదం నమః. ఇవన్నీ జరగటానికి గ్రహస్థితి అనుకూలంగా ఉండాలి కాబట్టి నవగ్రహాలు కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి. గురువుల యొక్క అనుగ్రహంతో గ్రహాల యొక్క పరిస్థితులు మనకి అనుగుణ్యంగా మారుతున్నాయి. 3 ఆహుతులు వేదం. ఓం బ్రహ్మా మురారే త్రిపురాంతకారి భానుష్యసి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ రాహు కేతవ సర్వే గ్రహా శాంతికరా భవంతు. ఇదం మహాకాలాయ ఇదం నమః. ఓం బ్రహ్మా మురారే త్రిపురాంతకారి భానుష్యసి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ రాహు కేతవ సర్వే గ్రహా శాంతికరా భవంతు. స్వాహా. ఇదం మహాకాలాయ ఇదం నమః. ఓం బ్రహ్మా మురారే త్రిపురాంతకారి భానుష్యసి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ రాహు కేతవ సర్వే గ్రహా శాంతికరా భవంతు. స్వాహా. ఇదం మహాకాలాయ ఇదం నమః. కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో కూర్చోండి. అలా చేయి తెరిచి ఉంచుకోండి. కుడి చేలు పుష్పాలు అక్షంతలు అలాగే ఉంచుకోండి. ఇంకొక ఆహుతి మనము పెళ్లి కావలసిన వాళ్ళకి కావలసినటువంటి భర్త కానీ భార్య కానీ మహాకాలుడి పేరుతో వేస్తాం 3 సార్లు. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి స్వాహా. ఇదం మహాకాలాయ ఇదం నమః. ఓం పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి స్వాహా. ఇదం మహాకాలాయ ఇదం నమః. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి స్వాహా. ఇదం మహాకాలాయ ఇదం నమః. భర్త కావాల్సిన వాళ్ళకి పతిం మనోహరాం దేహి మనోవృత్తానుసారిణీం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి స్వాహా.
ఇదం మహాకాలాయ ఇదం న మమ పతిం మనోహరాన్ దేహి మనోవృత్తానుసారిణి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి స్వాహా ఇదం మహాకాలాయ ఇదం న మమ పతిం మనోహరాన్ దేహి మనోవృత్తానుసారిణి తారిణి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి స్వాహా. ఇంకా శాంతంగా కూర్చోండి. ఆ పుష్పాలు మనము యజ్ఞ భగవానుడికి సమర్పించుకుంటాం. సమర్పించుకున్న తర్వాత మీరు అక్కడ ఒక ప్లేట్ పెట్టండి దక్షిణకి. మీరు వేయదలుచుకున్న దక్షిణ అక్కడ వేసేసాక ఇక్కడ తీర్థం తీసుకోండి. తీర్థం తీసుకున్న తర్వాత ప్రసాదం. మౌనంగా ఉండాలి మొత్తం ప్రాసెస్ లో. కంప్లీట్ సైలెన్స్. ఆ సైలెన్స్ లోనే భగవతత్వం ఆవిర్భవిస్తుంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఇంచేత మీరు కోరుకున్నటువంటి కోరికలు ప్రకటితం అవ్వాలి అంటే మౌనంగా ఉండండి. ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాతే మాటలు. ఆ మౌనం యొక్క క్వాలిటీ బట్టి రిజల్ట్స్ ఉంటాయి. చెప్పిన సూచనలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక కళ్ళు మూసుకునే ఉండండి. కార్యకర్తలు లేపుతారు మిమ్మల్ని. లేపినప్పుడు ఎక్కడ దక్షిణ వేయాలో చూపిస్తారు. దక్షిణకు ఒక ప్లేట్ పెట్టండి. ఆ దక్షిణకి అక్కడ ప్లేట్ పెట్టాక దక్షిణ వేసేసి అక్కడ నా దగ్గరికి వచ్చి తీర్థం తీసుకుంటారు. తీర్థం తీసుకుని అక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. అంతవరకు కదలొద్దు. ఎవరు కార్యకర్తలు వచ్చి లేపేంత వరకు ఆ మౌనం, ఆ ధ్యాన స్థితిలో ఉండండి. అన్ని కోరికలు బహిర్గతం ప్రకటితం అవుతాయంటే జరుగుతాయి అని అర్థం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వం ప్రకటీకరిస్తుంది. అక్కడ పెట్టమా? అక్కడ పెట్టి ఇస్తాను అందరికీ. నీడలో పెట్టు. అక్కడెక్కడ పెట్టు. రైట్. ఇక్కడ దక్షిణది ప్లేట్ పెట్టు. ప్రసాదం ఆ పక్కన ఎక్కడ పెట్టండి. కళ్ళు మాత్రం ఎవరు తెరవద్దు. చెప్పాం కదా, ఆ మౌనంలోనే ఉంది ఆ శక్తి. అసలైంది మౌనం. బీ స్టిల్ అండ్ నో దట్ యు ఆర్ గాడ్. మౌనంగా కదలకుండా ఉంటే నువ్వే భగవంతుడు. ఆ చంచలత్వం వల్ల వస్తుంది ఈ గొడవ అంతా కూడా. మెల్లిమెల్లిగా నేర్చుకుందరు. కానీ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకునేవ్వండి. బాలా లీలా వినోదిని. పిల్లల జోలికి వెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేయకండి. ముందు మన మనస్సులు కంట్రోల్ చేసుకుందాం. అరేంజ్ అయిపోయిందా? దక్షిణ ఎక్కడ పెడుతున్నారు? దక్షిణకి ప్లేట్ అక్కడ పెట్టమ్మా. ఎక్కడో చేత పట్టుకోకు. ఆ పాదాల దగ్గర పెట్టు. ఆ పాదాల దగ్గర పెట్టు. ఇక్కడ ఇక్కడ పెట్టి ఇక్కడ 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 ఇలా వచ్చి దక్షిణ వేసి పాదాలకి నమస్కరించుకుని ఆ పక్కనే తీర్థాలు పెట్టండి. తీర్థం కూడా దగ్గరే పెట్టండి. అక్కడ 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 అంతే. అక్కడే అక్కడే వేణుగోపాల్ నీడలు. రైట్ రైట్ రైట్. ఆ తూర్పు ముఖంగా పెట్టండి. రైట్ అమ్మా, సరిపోతుంది. రైట్. అక్కడ ప్రసాదం రెడీయా ఉంది కదా? అక్కడ అక్కడ ఎవరు పంచుతున్నారు ప్రసాదం? ఓకే, వెళ్ళి ప్రసాదం పంచమ్మా. దక్షిణ గురించి చెప్పాను కదా, ₹2 మినిమము. తర్వాత మీ ఇష్టం. ఈ 3 రోజులు మాత్రం దాన్ని జాగ్రత్తగా పంచుకోండి.
కోరిక స్థాయిని బట్టి కూడా దక్షిణ ఉండాలి. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోండి. ఒక కాలేజీ లాగా, ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఇది డెవలప్ చేయాలి. ఆ లాస్ట్ లైన్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం. ముందు మీరు లేస్తారమ్మా పద్మ.